కర్ణాటక హౌసెస్ అనమాట ఇక్కడ మనం చూస్తున్నవి. ఇవేంటంటే మొత్తం రాతితోని కట్టబడి ఉంటాయన్నమాట. సో ఇవి ఎక్కువగా మనకు రూరల్ ఏరియాలలో కనిపిస్తాయంట కర్ణాటకలో. అప్పట్లోనే వాళ్ళ యొక్క ఎంట్రీ ఎట్లుండేదంటే ఒక కోటలకు ఉంటుంది కదా, ఆ సైజులో ఉంటుందన్నమాట. ఆ దర్వాజాలు కానీ ఆ డిజైన్స్ కానీ మొత్తం చాలా పెద్దవిగా ఉంటాయి అన్నమాట. లోపలికి వెళ్తే మనకు హౌస్ నార్మల్గానే ఉంటుంది. బట్ బయట నుంచి ఆ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మాత్రం కొంచెం ఇట్లా డిజైన్ లాగా కొంచెం ఏర్పాట్లు అనేవి ఉండేవన్నమాట. లోపలికి వెళ్తే రాళ్ళు ఇవన్నీ రాతి కట్టడం అంటారు అనమాట. ఇది ఎందుకంటే రాయితో కట్టినటువంటి మిద్దెలు చాలా స్ట్రాంగ్ ఉంటాయి బేసిక్గా. సో ఇప్పుడు జనరేషన్లో చాలా తక్కువ వరకు చూసుంటారు వాటిని. సో ఇప్పుడైతే మన దగ్గర మన సైడ్ కాదు ఎక్కడ కూడా కనిపించవు ఇవి. సో ఈ రాతి కట్టడం అనేది ఇట్లుంటుంది అనమాట. సో లోపలికి వెళ్తే మనకి వాళ్ళ యొక్క కల్చర్ ఎట్లుండేది, వాళ్ళు నివసించినటువంటి లోపల వాళ్ళు పెట్టినట్టు సెల్ఫ్లా యూజ్ చేసినటువంటి అవన్నీ చూడొచ్చు. సో ఇక్కడికి వెళ్తే మనకు జారు లోపల టెంపుల్ అంటే వాళ్ళకు ఇంట్లో పెట్టుకునే దేవుడు, ఆ తర్వాత వాళ్ళు పూజించినటువంటి దైవం, వీటన్నిటికి సంబంధించి మొత్తం ఉంటుంది అనమాట. సో దీనికి సంబంధించిన లాంగ్ వీడియో కూడా చేసాం. లింక్ ఇక్కడ కింద ఇస్తున్నాను, ఎవరైనా చూడకపోయింటే చూడండి. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, సో ఇది చాలా ఫేమస్. దీని మీద ఒక మూవీ కూడా వచ్చింది, కాంతారా. సో ఇదనమాట, ఇంకా చూడండి మొత్తం ఎట్లుందో.